శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితాత్ సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వచ్చేప్పటికండి ధనస్సుకి అర్ధాష్టమం 4 శని ఉన్నాడు. ఈ శని వల్ల చాలా ఇబ్బంది. అర్ధాష్టమ శని ప్రాణకంఠకుడు. మనం ఇచ్చిన డబ్బులు మనకు తిరిగి రావు. మనం చెప్పి మనకి ఇస్తానన్న టైంకి వాళ్ళు ఇవ్వరు. అసలు ఇస్తారనే నమ్మకం కూడా ఉండదు. అసలు ఇవ్వాలనుకుంటాం. తిప్పి 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 ఎన్ని సంవత్సరాలకో ఇస్తారు. ఇక రావని వదులుకుండే పరిస్థితి వచ్చిన తర్వాత నీ అదృష్టం ఏమన్నా ఉంటే రావాల్సింది. అర్ధాష్టమ శని అంత ఇబ్బంది పెడతాడు. కానీ ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ రాశివాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కొనుక్కుంటానికి, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి కావటానికి, పెళ్ళి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటానికి బాగా మంచి అవకాశం ఉంది. రాహు బాగున్నాడు. మీకు ఎక్కడైనా రావాల్సిన డబ్బులు రావటానికి బాగా అవకాశం ఉంది. రవి బుధులు కన్యలో స్వక్షేత్రంలో ఉండడం చేత మరి బుధాదిత్య యోగం అంటారు. వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది, బాగా ఆదాయం వస్తుంది. అయితే ఈ రాశికి వచ్చేప్పటికల్లా 4 శని, 8 కుజ గురువులు, 9 కేతువు. మరి ఈ గ్రహాలు 4 కూడా బాగా ఇబ్బంది పెట్టేవి. మామూలు ఇబ్బంది కాదండి. కుజుడు కానీ శని కానీ గురువు కానీ బాగుండకపోతే చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా తప్పనిసరిగా మీరు ఈ 12 రాశుల్లోకి కూడా ధనస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోక తప్పదు. అట్లా చూపించుకోకపోతే మిమ్మల్ని ఎవ్వరు బాగుచేయలేరు. ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాలకు కూడా మీరు బాగుపడలేరు. ఇప్పుడు పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడం 10 ఏళ్ళు కూడా పూడ్చుకోలేరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మరి కుజ గురువులు అష్టమం, అర్ధాష్టమ శని. అమ్మో మామూలు బాధ కాదు. ఈ బాధని మీరు బయటపడాలి అనుకుంటే నేను చెప్పింది గుర్తుపెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మరి జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు ఏదైనా దెబ్బలు తగలవచ్చు. మీకు కొన్ని అపశకునాలు, ఈ టైంలో కొన్ని అపశకునాలు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకపోతే నీకు అపశకునం, ఏదో నష్టం జరగబోతుందని తెలుస్తుంది. తర్వాత గుడ్డ కట్టుకొని వెళుతూ ఉంటే ఏ తలుపో మేకో పట్టుకొని గుడ్డ చిరిగితే మీకు అపశకునం, నష్టం జరగబోతుంది. నువ్వు వెళుతూ ఉంటే ముందు ఎవడో సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తాడు. ఆ రవ్వ పడి గుడ్డ బెజ్జం పడుతుంది. ఇది అపశకునం. ఒక్కోడు అంటాడు వెళుతుంటే, అరే ఎక్కడికి వెళ్తున్నావురా అంటాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నామని ఎవరు అడగకూడదు. ఏదైనా పని మీద వెళ్ళేప్పుడు సరే ఎక్కడికో వెళుతున్నాను అన్నాడు అనుకోండి, నేను కూడా వస్తానంటాడు. కాదండి, ఏం పని లేదు ఇంట్లో కూర్చుంటా, అదే ఊరికి నేను కూర్చుంటే ఏం లాభం రా, పదప్ప నేను కూడా వస్తాను, బయటికి తీసుకెళ్తాడు.
వాడు బాగానే ఉంటాడు, ఎక్కడో కాలు దెబ్బ తగులుతుంది, కాలు ఇరుగుతుంది, హాస్పిటల్ పాలవుతాడు. ఈ టైంలో అట్లాంటి అనవసరమైన నష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. లేకపోతే మీ ఇబ్బందిని తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు. అర్థ సాముద్రి కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకాన్ని తప్పనిసరిగా చూపించుకోండి. ఆ తగినటువంటి శాంతి చేయించుకోండి. మీరు పొందే లాభం 100కి 100 పొందుతారు. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు ఇచ్చే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటివి కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేరు, మరి గురువు కూడా బాగలేరు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్త పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజును బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రికాలు చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అవసరం. ఇప్పుడు ఇది చెబుతున్నాను. ఈ చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు. ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా. మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వినలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు. ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే భార్య వింది. వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు.
మరి వాడు ఏదో తెలియక చేశాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా, ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.